కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కాపుల సంక్షేమం కానీ, కాపుల అభివృద్ధి కానీ, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని మరి ఒక ఉప సభాపతిగా ఇవ్వడం కానీ, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు కానీ, రామచంద్రయ్య గారు కానీ, ఒక పాలకొండ రాయుడు గారు కానీ, ఇలా ఎంతోమందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. అందులో ముఖ్యంగా ఆ రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. తరువాత దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లో న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇంత క్లియర్గా చరిత్రలో కాపుల అభివృద్ధి, సంక్షేమం, మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉంటే, అటువంటి కాపుల పేరు చెప్పి మరి వాళ్ళ ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి. మరి మీ అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, స్వర్గీయ వంగవీటి రాధ, వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. మరి ఇంత సాక్షాత్తు మనందరం కూడా ఒక నాయకుడిగా కొలిచేటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఉద్దేశించే ఒక రౌడీ ఆయన చంపితే తప్పేంటని ప్రశ్నించినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గిడ్డి చైర్మన్ రాష్ట్ర పదవి ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించాడని అంటే, ఈవేళ కాపుల పట్ల మరి కాపు సమాజం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క మరి దగా మోసం, ఆ యొక్క సంక్షేమ అభివృద్ధితో పాటుగా కక్ష కూడా ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా మరి ఈరోజు ఒక ఉత్తరం, నిజంగా వ్యక్తిగతంగా మాకు కూడా పద్మనాభం గారు అంటే గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని తగ్గించుకునేటువంటి విధంగా, ఎందుకంటే ఆయన మొన్ననే ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి
ముద్రగడ పద్మనాభరెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. మరి పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనస్సు ఎట్లా, ఆయనకి అర్హత ఎట్లా ఉందో ఆయనే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని, వ్యక్తిగత గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటానని నేను చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, కులాల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే కార్డులు ఉపయోగిస్తూ ఉందో ఆలోచన చేయాలి ఈరోజు అందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు, మరి ఈరోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి కూడా నీతులు చెప్పుంటే బాగుండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఆ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే, ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైన, ఏ కులమైన, ఏ మతమైన వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అనే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి, లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే, మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు. మరి అదే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ అంబటి రాంబాబు విషయంలో ఎందుకు చేయలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి సైకిల్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే తనకి అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక మైన్స్, లిక్కరు, మరి ఏదైతే విలువైనటువంటి భూములు, ల్యాండ్స్, మరి అదేవిధంగా శాండ్, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి, లూటీ చేసి, దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు, గేదె లేదు, పెరుగు లేదు, పాలు లేవు, వెన్న లేదు, కానీ కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్ చెప్పిందో, 240 కోట్ల రూపాయలు ఏదైతే మరి కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్ చెప్పిందో, దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. ఈవేళ నెయ్యి కావాలంటే వెన్న ఉండాలి, వెన్న కావాలంటే పెరుగు ఉండాలి, పెరుగు కావాలంటే పాలు ఉండాలి, పాలు కావాలంటే
అక్కడ ఆవు ఉండాలి, గేదె ఉండాలి. ఎక్కడున్నాయండి ఇవన్నీ? మరి ఇవన్నీ ఏమీ లేకుండా నెయ్యి మాత్రం వచ్చిందంటున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు ఈ నెయ్యిని? ఇది కల్తీ అని క్లియర్గా చిట్టిస్తే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులున్నా, అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాలి. అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు పంపించేటువంటి విధంగా, వర్గాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించాల అసెంబ్లీలో. నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేగా. ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి, బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు గారు నాకు ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు, ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఊటంట మాట రాలా. ఈరోజు కూడా సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ఆయన తప్పు చేసాం క్షమాపణలు అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఇష్యూని క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 18-20 నెలల నుంచి ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని ఇవాళ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. జోగి రమేష్ గారు గురించి, అంబటి గురించి. మరి జోగి రమేష్ గారు సరే మొన్న కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మాట్లాడారో సభ్య సమాజం చూశారు. లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా మాట్లాడితే మహిళలు ఇతను జైల్లో ఉన్నా కూడా ఇతను బుద్ధి ఏమీ మారలేదు అని ఈవేళ మహిళలు కూడా ఆ రోజు మాట్లాడుకున్న పరిస్థితి మేము చూసాం. అంత దుర్మార్గంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత రెచ్చగొట్టేటువంటి విధంగా జోగి రమేష్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈవేళ తప్పు చేసినటువంటి వాళ్ళ మీద, చట్టం అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చట్టం తన పని చేసుకుంటూ పోతే మీరు కులాలను ఆపాదిస్తూ ఉన్నారు, కాపు అంటున్నారు, లేదా బీసీ అంటూ ఉన్నారు. మరి గత మీ ప్రభుత్వంలో బొండా ఉమ్మగారు కానీ, ఒక వెంకన్న గారు ఎమ్మెల్సీ, మరి వీళ్ళిద్దరూ మరి పల్నాడు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి హత్య భయంకరంగా మనందరం కూడా చూసాం. పెద్ద పెద్ద రాడ్లతోటి, బరిసెలతోటి వాళ్ళ కారు బద్దలు కొట్టి కొద్ది క్షణాలలో వాళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోజు బయటపడినటువంటి పరిస్థితి. బుద్ధా వెంకన్న, బొండా ఉమ్మ, మరి వాళ్ళ కాపు బీసీలు కాదా? అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అది కూడా ఎటువంటి వ్యక్తులు? ఈరోజు 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే 151 నుంచి 11 వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు, ఈ అంబటి రాంబాబు గారు, ఈ పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని గారు, ఆ వంశీ గారు, ఇటువంటి వారే కదా. మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా, లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన భూత పురాణం, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్నే మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దూషణ చేస్తారో, ఎవరైతే భూత పురాణం ఇప్పి మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందుకే నేను చెప్తూ ఉన్నా, ఈరోజు కాపు సమాజంలో ఒక సికే నాయుడు, ఒక కోడి రామ్మూర్తి నాయుడు, ఒక ఎస్వి రంగారావు, ఒక మండలి వెంకట కృష్ణారావు గారు, ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇటువంటి వాళ్ళు కాపు సమాజానికి ఆదర్శం. ఇటువంటి వాళ్ళు కాపులకి మరి ఒక స్ఫూర్తి. ఇటువంటి ఎంతోమంది ప్రతిభావంతులు కాపు సమాజంలో ఉన్నారు. అటువంటి వారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మేము ముందుకెళ్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఇటువంటి బూతు పురాణంలో మరి ఈవేళ ఆరితేరినటువంటి అంబటి లాంటి వాళ్ళు ఆదర్శం కాదనే విషయాన్ని మీ ద్వారా
మరి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పచ్చగామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. 5 సంవత్సరాల వాళ్ళ పాలన నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్నామనే విధంగా ఆ రోజు చూసిన పాలనే వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఐపీఎస్ అనేదాన్ని వైపీఎస్గా పదాన్ని మార్చేసినటువంటి వాళ్ళు మరి ఇదే మరి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు. ఆ రోజు చూసాం ఎంత ఇదే పార్టీ ఆఫీస్, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్, ఇది ఒక దేవాలయం. పార్టీ ఆఫీసులు అంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే, ఆఖరికి మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీస్ వ్యవస్థ గుర్తుకు రాలేదా ఆ రోజు? ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ కోతవేటు దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటే దాడి జరిగింది. అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే 3 గంటలు గేటు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి ఎలవ చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు పోలీసులు మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ, రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ, కేడర్కి కానీ ఆయన కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు ఉండదు, ఎవరు తప్పు చేసినా, ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ని కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపేటేస్తారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్యాక్షనిజం ఆ రోజు ఒక రాయలసీమలో కానీ, ఇక్కడ పల్నాడులో కానీ ఫ్యాక్షనిజం బుస్సలు కొడితే దాన్ని ఈరోజు రూపురేఖలు లేకుండా ఫ్యాక్షనిజాన్ని మరి ఎక్కడ కూడా కనపడకుండా చేసిందే మరి తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలుసు, హైదరాబాదులో మరి గణేష్ నిమజ్జనం వస్తే 40-50 రోజులు కర్ఫ్యూలు ఉండేవి, వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ని కాపాడాం. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపేటేస్తాం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. చేత ఎక్కడో ఒకరో ఇద్దరో హద్దు మీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడేటువంటి విధంగానే మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఏదైతే ఈవేళ ఈ బొత్స గారు కానీ అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు, అందుకే చెప్తూ ఉన్నా, వాళ్ళ నాయకుడికి చెప్పండి, రప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పవలసింది, ఇది మన సంస్కృతి కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు, ఇటువంటి రప్ప నరుగుతాము, లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుగుతాము, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ఫ్లెక్సీలను తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొత్స గారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది. అంచేత నీతి అనేది ఒకరికే కాదు, ఇద్దరికి. మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము, మా నాయకుడికి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా ఎక్కరు తప్పు చేసినా, ఎక్కడ తప్పు జరిగినా, అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాం, ఒక సోషల్ యాక్టివిటీస్ట్ నిజంగా ఎంతో కేడర్, మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోశారు. అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, కార్యకర్తల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు. అంచేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మీరు ఇంకేమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి. అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా క్లియర్గా ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది.
సాక్షాత్తు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ వంగవీటి రాధ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ రోజు నిందితులు ఉన్నారో, పర్టికులర్గా రంగా గారి యొక్క హత్యలో నిందితులు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు ఈరోజు? ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఒక పక్కన రంగా గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటువంటి వ్యక్తి పక్కనే ఆ రోజు రంగా గారి హత్యలో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ ఎక్కడ ఉన్నాడు? అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే మనం చూసాం, మరి మొన్ననే ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా ఆయన ఒక రౌడీ హత్య చేస్తే తప్పేంటని చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏ ముఖం పెట్టుకుని ఏ రకంగా వంగవీటి మోహన్ రంగా మాట ఉచ్చరించడానికి కూడా, మాట్లాడడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ అర్హత ఉందండి? ఆ రోజు రంగా గారిని హత్యకి ప్రతిఫలంగా మరి యొక్క దేవినేని నెహ్రూ గారికి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి భూములు హైదరాబాద్లో కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా? ఏం మాట్లాడడానికి అర్హత ఉందో రంగా గారి గురించి మాట్లాడేటువంటి అర్హతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు.